మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక కొత్త కళాకారులతో మీ ముందుకు రాబోతా ఉన్నాం. ఇంతకుముందుకు పల్లెల్లో పాడుకున్న పాటలే విన్నారు, అదేవిధంగా ఫోక్ సాంగ్స్ విన్నారు. కానీ ఉద్యమ పాటలు పాడడానికి ప్రజానాట్య మండలి కళాకారులు తన ఆట పాట ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల కష్టాలను తీసుకొని పాటలను పాడుకున్నటువంటి కవి కళాకారుడు. చదువు రాకపోయినా తన పాటను జనాలకి పరిచయం చేస్తూ ఉన్నాడు. అన్నను పరిచయం చేసుకుందాం. ఇలాంటి పాటలు పాడతాడు. నిజంగా కష్టజీవుల గురించి ఏ విధంగా పాటలు ఉన్నాయి, ఆ విప్లవంలో ఉన్నటువంటి విప్లవ గీతాలను ఏ విధంగా పాడుతూ ఉన్నారు, ఆ ప్రజానాట్య మండలి అంటే ఏ విధంగా ఎక్కడి నుంచి ఈ ప్రజానాట్య మండలి వచ్చింది, అసలు ప్రజానాట్య మండలి కళాకారులు అంటే ఏ విధంగా ఉంటారన్నది. నమస్కారం అన్న. నమస్తే. ఓకే, సంతోషం. ముందుగా మా ఛానల్కు మీరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామన్నా. ప్రజల యొక్క కష్టాలను తీసుకొని పాటలు అన్నటువంటి ప్రజానాట్య మండలి కళాకారులు నిజంగా ఈ నల్లగొండ అంటేనే ఒక పోరాటాల గడ్డ. ఎక్కడ చూసినా విప్లవ కళాకారులు, విప్లవ అమరవీరులు ఉన్నటువంటి గొప్ప నల్లగొండ జిల్లా అంటే పేరుగాంచినటువంటి సాయుధ పోరాటంలో ఉన్నటువంటి ఎక్కువగా సాయుధ పోరాటం జరిగినటువంటి కళాకారులు, ఉద్యమ నాయకులు, గాయకులు ఉన్నటువంటి జిల్లా. ఒకసారి మీది ఏ ప్రాంతము, ఎక్కడ, ఏ ఊరు, ఏ జిల్లా, ఏ మండలం అన్న? జిల్లా ఓకే, నిడమనూరు మండలం. ఓకే, వెంగన్నగూడెం గ్రామం. వెంగన్నగూడెం. నేను గత 20 సంవత్సరాల సంది ప్రజానాట్య మండలిలో జిల్లా కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నాను. ఎక్కడ ఆట పాట ఎక్కడ ఉన్నా కానీ వెళ్ళి అక్కడ ప్రదర్శనలు చేసి ఆటలాడి పాటలు పాడి రావటమే నా యొక్క ధ్యేయంగా. అంటే ఎంత పని ఉన్నా కానీ పాట మీద ఉన్న మక్కువతో వెళ్ళటం జరుగుతుంది. ఒకసారి ప్రజల కష్టాల నుంచి వచ్చిన కడుపులే మాడిన కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము. అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలులం. మేమంతా అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలులం. మేమంతా రైతన్న ధాన్యాన్ని దోసుకునేటోళ్ళ, కూలోళ్ళ కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ, అయ్యో కార్మికుల రక్తంతో మేడగట్టేటోళ్ళ, బండారం బయట పెడుతోళ్ళం ఊరన్న బతుకుదారిని చూపెట్టోళ్ళం. మేమంతా బండారం బయట పెడుతోళ్ళం ఊరన్న బతుకుదారిని చూపెట్టోళ్ళం. మేమంతా కష్టాలే వచ్చినా కడుపులే మాడిన, కష్టాలే వచ్చినా కడుపులే మాడిన కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము. కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము. అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలులం. మేమంతా అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలులం. మేమంతా కట్టలు జల్లి ఓట్లల్లో గెలిసేటి, రోజు రోజుకు ధరలు రెట్టింపు చేసేటి, అయ్యా ప్రజల కడుపులు కొట్టి పస్తులతో చంపేటి, ఈ పాలకుల గుట్టు తెలపా ఊరన్న పాడేము మా గొంతు కలిపి మాయన్న. ఈ పాలకుల గుట్టు తెలపా ఊరన్న పాడేము మా గొంతు కలిపి మాయన్న. కష్టాలే వచ్చినా కడుపులే మాడిన కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము. కష్టాలే వచ్చినా కడుపులే మాడిన కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము. అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలులం. మేమంతా అలుపు ఎరగని కళాకారులం మేమంతా ప్రజానాట్య మండలులం. మేమంతా ప్రజల కష్టాలను తీసుకొని మీ పాటతోని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించినటువంటి ప్రజానాట్య మండలి కళాకారులు. అసలు ఈ ప్రజానాట్య మండలి కళ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎట్లా ఈ ప్రజానాట్య మండలి కళ ఉన్నటువంటి కళాకారులతో ఎట్లా నీకు సంబంధంతో ఈ పాటల రంగంలోకి వెళ్ళారు? నేను గత 24 ఏళ్ళ కింద అంటే 1999 2000 సంవత్సరంలో నాకు రమణచంద్ర అని మా యొక్క గురువు గారు అన్నగారి ప్రోత్సాహంతో అంటే మా ఊర్లో వచ్చి కోలాటము, జానపద ఆటలు పాటలు ఇట్లా నేర్పించేవాడు. నేను కొంచెం మంచిగా పాడుతానని చెప్పి తమ్ముడు నువ్వు మనకు ఒక సంఘం ఉంది, ప్రజానాట్య మండలి అని మనకు ఒక వేదిక ఉంది, ఆ వేదిక ద్వారా నువ్వు మంచిగా ఇంకా పాడగలుగుతావు, నువ్వు నా ఎమ్మటరా నేను తీసుకుపోతా అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను మెల్లిమెల్లగా ఆయన ఎమ్మటి, అప్పుడు నేను చిన్న వయసులో ఉండి నాకు సరిగా అర్థం కాకపోయేది, సంఘం అన్న ఏదన్నా వెనకంగా పోయేది, చూసేది, వచ్చేది, వెనకంగా కోరస్ పాడటం అంటే నేను మెయిన్గా పాడకుండా కోరస్ పాడటం వచ్చేది. తర్వాత నేను కొన్ని వేదికల మీద మునుగోడులో ఫస్ట్ అక్కడ ఒక శిక్షణ శిబిరాలు జరుగుతుంటే ఆ టైంలో అక్కడ పెద్దిరెడ్డి వెంకరెడ్డి అన్నతోని నేను కొన్ని పాటలు అంటే కోరస్గా లెమ్మటి తిరిగి ఫండ్స్ క్యాంపెయిన్ ఊర్లెమ్మటి అక్కడ ప్రదర్శన చేసేటప్పుడు మేము ఎక్కడైనా ఫండ్స్ క్యాంపెయిన్ చేస్తాం. అట్లా వీధులు తిరుగుకుంటే ఆ గల్లీలల్లో ఎగ్జోలో పట్టుకొని ఫండ్స్ క్యాంపెయిన్ చేసుకునే వాళ్ళం. ఓకే, నువ్వు ప్రజానాట్య మండలి ఉన్నటువంటి కళాకారులతో వెళ్ళిన తర్వాత నీకు ఎప్పుడైతే ఏ పాటతో ఎక్కువగా నువ్వు జనంలోకి వెళ్ళావు? ఏ పాట నువ్వు ప్రజానాట్య మండలి కళాకారులతో జనంలోకి వెళ్ళినప్పుడు ఏ పాట ఎక్కువ నువ్వు పాడేది? నేను పాడిన పాట అంటే ఏమి మారి పాట నేను ఎక్కువగా, నాకు అప్పట్లో ఇష్టం, నేను బాగా నాకు అది బాగా వచ్చేది. ఆ పాటతోనే నేను
ఒక్కసారి ఆ పాట, ఎందుకంటే ఆ పాటతో జనంలోకి అదేవిధంగా ఉన్నటువంటి కళాకారులతో సంబంధం పెరిగింది కాబట్టి ఫస్ట్గా ప్రజానాట్య మండలి కళాకారులతో ఉన్నటువంటి పాట ఒక్కసారి ఏమి మారెను రా వెలివాడ పేదల బ్రతుకులెందుకు ఈనంగున్నైరా అయ్యో ఏమి మారెను రా వెలివాడ పేదల బ్రతుకులెందుకు ఈనంగున్నైరా ఏమి మారెను రా వెలివాడ పేదల బ్రతుకులెందుకు ఈనంగున్నైరా అంగారక గ్రహం మీద అడుగు పెడుతుండంట మనసి చంద్రమండల మీద ఒకడు యమదు ఓటలు గడుతుండంట పెంట దిబ్బల అంచున వెలసినా వెలివాడ పేదల కంటి నిండా శోకమున్నదిరా ఏమి మారెను రా వెలివాడ పేదల బ్రతుకులెందుకు ఈనంగున్నైరా ఇంటి ముందు కొట్టాములా మేక పిల్లల రొచ్చులున్నావి ఇంటిలోన గంప కింద కోడి పిల్లల రెట్టలున్నావి పెంట దిబ్బల అంచున వెలసినా మన పేదవాళ్ళ కంటి నిండా శోకమున్నదిరా ఏమి మారెను రా మన పేదల బ్రతుకులు ఎందుకింత ఈనంగున్నైరా ఎర్రమన్ను పేడ కలిపిన మర్రి అటికే ఎదురుగుంటాది ఆవుదుల్లా దూపాదిర్చే పాత కుమ్మరి గోలెముంటాది వాకిట్లోకొచ్చినోళ్ళకు మన పేదవాళ్ళ వంట పొయ్యే దర్శనమిస్తదిరా ఏమి మారెను రా వెలివాడ పేదల బ్రతుకులెందుకు ఈనంగున్నైరా చిన్నారాలల్లా వాళ్ళు కుక్క పిల్లల మురుసుక పంతరు తల్లిపాత సీరలు తీసుక ఒంటి నిండా గప్పుకుంటారు అయ్యో దేవుడిచ్చిన పాత బట్టాలే అయ్యో మూటగట్టిన పాత బట్టాలే మన పేదవాళ్ళకు నెత్తి కింద మెట్టాలాయనురా ఏమి మారెను రా వెలివాడ పేదల బ్రతుకులెందుకు ఈనంగున్నైరా 30 ఏళ్ళు నిండన లేదు ముఖం మీద ముడతలున్నవి 40 ఏళ్ళు దాటనే లేదు నెస్టి మీద గీతలున్నవి అదృష్ట రేఖలంటారా మన పేదవాళ్ళకు అయ్యో ఆకలికొచ్చిన గీతాలంటారా ఏమి మారెను రా వెలివాడ పేదల బ్రతుకులెందుకు ఈనంగున్నైరా అయ్యో బ్రతుకులెందుకు ఈనంగున్నైరా పల్లెటూరులో అన్నటువంటి మనం ముందుగా వెళ్ళంగానే ఆ పాత పొయ్యి కనిపిస్తూ ఉంటుంది. అలా బతుకులు కూడా ఇంతవరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది అదేవిధంగా జీవన సాగుతూ ఉంది. వాళ్ళు ఎట్లా అంటే కష్టాలు వాళ్ళకు తిండికి లేక ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకునే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో పల్లెటూరు అసలు
నిజంగా అవగాహన లేని ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి ఊర్లలోకి వెళ్ళి ఇలాంటి పాటలు మీరు ఎక్కువగా పాడుతూ ఉండేది. నిజంగా ఈ ప్రజానాట్య మండలి కళాకారులు అంటే ఒక బాధ్యతగా జనంలోకి దూసుకెళ్ళి ప్రజల కష్టాలను వెలుగులోకి తీసినటువంటి ప్రజానాట్య మండలి కళాకారులకే సాధ్యమవుతూ ఉంటాయి ఇలాంటి పాటలు. ఎవరు కూడా ఇలాంటి పాటలు పాడరు. ఎందుకంటే అప్పుడున్నట్టు విప్లవకారులు కానీ అదేవిధంగా కొంతమంది సాయుధ పోరాటంలో ఉన్నటువంటి వారసత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రజానాట్య మండలిలో ఎక్కువగా ఉండి ఈ యొక్క పాటల రూపంగా జనాలను చైతన్యం చేసినటువంటి గొప్ప కవి గాయకులు చాలామంది ఉన్నారు. కాబట్టి అందులో నుంచే మన అంజన్న గారు కూడా చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క పాటలను జనంలో ఉన్నటువంటి కష్టాలను చూసే తను పాటల రంగంలోకి ప్రజానాట్య మండలిలోకి వెళ్ళారు. ఎందుకంటే ఆ ఫస్ట్ పాటలు ఎందుకంటే ప్రజల కోసం వచ్చినటువంటి కళాకారులు కాబట్టి ఇలాంటి కళనే నమ్ముకొని ప్రజలను చైతన్యం చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు రావాలనేది జనంలోకి వెళ్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎక్కువగా ఇంకేం పాటలు పాడుతూ ఉంటారు? ఆ ప్రజానాట్య మండలిలో ఉన్నటువంటి పాటలు ఇంకా చాలా పాటలు ఉంటాయి. అలాంటి పాటల్లో ఇంకొక పాట అమరవీరుల గురించి ఒక పాట పాడుకుందాం. వీరులారా సూర్యులారా ఎర్ర జెండా బిడ్డలారా, వీరులారా సూర్యులారా ఎర్ర జెండా బిడ్డలారా, సుత్తి కొడవలి సుక్కాలైతిరా మా వీరులారా, ఎర్ర జెండ వెలుగులైతిరా, సుత్తి కొడవలి సుక్కాలైతిరా మా వీరులారా, ఎర్ర జెండ వెలుగులైతిరా, వీరులారా సూర్యులారా ఎర్ర జెండా బిడ్డలారా, వీరులారా సూర్యులారా ఎర్ర జెండా బిడ్డలారా, సుత్తి కొడవలి సుక్కాలైతిరా మా వీరులారా, ఎర్ర జెండ వెలుగులైతిరా, నటు వేసి కలుపు తీసి కోత గోసెవేలల్లో, కోత గోసెవేలల్లో, పనులల్లో పాటాలైతిరా మా వీరులారా, శదదిరే నాదామైతిరా, వీరులారా సూర్యులారా ఎర్ర జెండా బిడ్డలారా, వీరులారా సూర్యులారా ఎర్ర జెండా బిడ్డలారా, సుత్తి కొడవలి సుక్కాలైతిరా మా వీరులారా, ఎర్ర జెండ వెలుగులైతిరా, అయ్యో తెల్లవారుజాములోనే పల్లెనంత మేలు కొలప, పల్లెనంత మేలు కొలప, తొలి కోడి కూతాలైతిరా మా వీరులారా, శదదిరే నాదామైతిరా, వీరులారా సూర్యులారా ఎర్ర జెండా బిడ్డలారా, వీరులారా సూర్యులారా ఎర్ర జెండా బిడ్డలారా, సుత్తి కొడవలి సుక్కాలైతిరా మా వీరులారా, ఎర్ర జెండ వెలుగులైతిరా. పెత్తందారులు ఎదిరించినటువంటి ఒక పాటకు ప్రజానాట్య మండలికే ఉంది. ఎందుకంటే ఆ దొర పెత్తందారులు వారి భూములను కబ్జా చేసినటువంటి చరిత్ర ఈ నల్గొండ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది. ఎక్కువ మీ పాటతోని కూడా ఈ దొరలు చాలా భయపడేది. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజానాట్య మండలిలో గొప్పతనం ఏంటంటే వీర తెలంగాణ నాటకం. ఎందుకంటే ఆ దొర పెత్తందారులను తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ ప్రజానాట్య మండలి కళాకారులకే ఉంటుంది. ఎందుకంటే ఆ భూములను ఆక్రమించి అదేవిధంగా పంటను సాగుకు వచ్చిన తర్వాత పంట మీద వాడి కూడా ధాన్యాన్ని దోసుకునే కాలంలో ఉన్నటువంటి చరిత్రను మీరు కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఉంటారు. నిజంగా ఆ యొక్క వీర తెలంగాణ నాటకంలో ఆ గోదా చూస్తుంటే కూడా అత్యాచారాలు అమ్మాయిలను కూడా చేసినట్టు ఎన్నో అరాచకాలను చూపించినటువంటి చరిత్ర చాలా గొప్పది. నిజంగా ఇలాంటి చరిత్ర చాలా ప్రాంతంలో ఈ యొక్క నాటకం అనేది చాలా అక్కడ వేశారు. మీరు వీర తెలంగాణ నాటకంలో వేసినటువంటి మీరు ఎలాంటి పాత్రలో మీరు వేసేది, అందులో మీ పాత్ర ఏంటి? వీర తెలంగాణ నాటకంలో నేను ఎక్కువగా ఫస్ట్ అది ప్రారంభం కాగానే మొదటిగా ఒక పడవ సీన్ వస్తుంది. అందులో ఆ పడవ సీన్ వచ్చిన తర్వాత పొద్దున్నే లేచి అక్కడ ప్రజలు కల్లాపి చల్లుకొని ఆకిలుక్కొని రకరకాలుగా పనులు చేసుకుంటూ ఉంటారు. పల్లె ప్రాంతాన్ని చూపిస్తారు. ఆ పల్లె ప్రాంతాన్ని అక్కడ చూపించే ప్రయత్నంలో నేను ఆ పడవ సీన్లో ఎక్కువగా వేసేది. ఆ తర్వాత ఒక వెనకబడ్డ ఒక దళితుడిగా, ఒక మాదిగా యువకుడిగా నేను అక్కడ చిత్తుగట్టలేక పోయిన పరిస్థితుల్లో నా భూమిని లాక్కునే ప్రయత్నంలో ద్వారా చేసే ఒక పాత్రలో కూడా నేను చరిత్ర గల నల్లగొండ జిల్లా. అదేవిధంగా ఈ యొక్క వీర తెలంగాణ నాటకం అంటే వీర నారి పోరాటం. ఎందుకంటే ఆ రజాకారులు ఉన్నటువంటి
ఎట్లా తరిమి కొట్టారో, ఆ దొరల్ని ఎట్లా తరిమి కొట్టి ఊరు అవతల కూడా కొట్టి జనాలు మీద పడి తన్ని కొట్టిన చరిత్రను చూపించినట్టు చాలా గొప్ప. విధంగా మా ఛానల్ తరపున కూడా ప్రజానాట్య మండలి కళాకారులు ఎంతమంది ఉన్నా మా ఛానల్ని సంప్రదించండి. ఎందుకంటే ఇలాంటి కళాకారులను బయటికి తీద్దాం, వాళ్ళ యొక్క ఆట పాటను కూడా మా ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తాం. ఎవరైతే మొదటగా మా ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అంజన పాటలు మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కూడా తను ఏ విధంగా పాడుతూ ఉన్నాడు, నిజంగా ఇట్లా పాటలు పాడితే జనాలని చైతన్యం చేస్తానట్టి సొల్యూషన్ కూడా మీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒకసారి అన్న ఏ పాట పాడతాడో ఒకసారి నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. నోరుంది ఎడగలేదు, కాళ్ళుండి కదలలేదు, ఎన్నాళ్ళ దుకాణైనా ఎదలోనే దాసుకున్నా. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో సచ్చింది, అయ్య తనువంత జీతం అప్పు కింద గడిసింది. మట్టి గడ్డల మీద తప్పటడుగుల లెక్క, మట్టి గడ్డల మీద తప్పటడుగుల లెక్క, చిన్నతనమంత నాది చీకటిలోనే తెల్లారింది. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. అనుకోలే నేనెప్పుడు ఈ రోజులొస్తాయని, బతుకు తెరువు లేకపాయే పూట పస్తు దప్పదాయే. నీతి మాటలతోటి మోసపోయి ఉన్నోని, నీతి మాటలతోటి మోసపోయి ఉన్నోని, ఏ సాయమందనోని దిక్కులేని ఒంటరోని. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. ఆధునీకరణతోటి అడుగంటే వ్యవసాయం, గిట్టుబాటు లేక రైతు గుండె బగిలి సస్తుండు. నోరుంది అడగడానికే, కాళ్ళుంది కదలడానికే, నోరుంది అడగడానికే, కాళ్ళుంది కదలడానికే. నేనున్న నీకు అండ నడవమంది ఎర్ర జెండా, నేనున్న నీకు అండ నడవమంది ఎర్ర జెండా, నేనున్న నీకు అండ నడవమంది ఎర్ర జెండా. పాడుతూ ఉంటే నిజంగా ఈ పల్లె ప్రాంతంలో ఉంటే కష్టాలను కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ పాటలంటే బాగా ఇష్టపడే జనాలు చాలామంది ఉంటారు. ఈ ప్రజానాట్య మండలి ఎట్లా పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ప్రజానాట్య మండలి నాకు తెలిసిన కాడికైతే సుందరయ్య గారి స్ఫూర్తితోనే వచ్చింది ఈ ప్రజానాట్య మండలి. సుందరయ్య గారు అన్నటువంటి కళాకారుడా, లేకపోతే విప్లవకారుడా, లేకపోతే ఉద్యమకారుడా, ఒక కళకు సంబంధించిన నాయకుడా, ఎట్లాంటి సుందరయ్య అంటే? సుందరయ్య గారు ఆయన నేను పూర్తిగా చదవలేదు, కానీ ఆయన ఒక దగాపడ్డ సామాన్యుడు. ఓకే. ఆయన ఈ పేదోళ్ళ బాధల్ని చూసి, అయ్యో ఇంత ఘోరంగా ప్రజల్ని ఈ దొరలు పెత్తందారులు అణిచివేస్తుండ్రు, ఈ అణిచివేతను ఎదిరించాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి, అది నేనెందుకు కాకూడదని చెప్పి అందరినీ చైతన్యవంతుల్ని చేసి ముందుకు నడిపించి సిపిఎం పార్టీ ద్వారా ఒక కళాకారులను నిర్మించి ఇంత విస్తరింపజేసిన మహనీయుడు. అంటే ప్రజానాట్య మండలి అంటేనే సుందరయ్య అంటేనే ప్రజానాట్య మండలి. ఒకసారి తనను గుర్తు చేసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలన్న. నిజంగా అంజన గారు, తన గురించి ఏమైనా పాటలు ఉన్నాయా? ఉంది, ఒక పల్లవి చరణం. ఓకే, తప్పకుండా పాడుకోవాలి. ఎందుకంటే జనాలను చైతన్యం చేసినటువంటి గొప్ప కళాకారుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజానాట్య మండలి బిడ్డలుగా తనను ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. ఒకసారి అంతా గుర్తు చేసుకుందాం. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా, భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా, సమతా మమతల రూపం చల్లనయ్యరా మన సుందరయ్యరా. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా, సమతా మమతల రూపం చల్లనయ్యరా మన సుందరయ్యరా. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా.
రతనాలు పండే చోట భూమి పులకించిందొక పుణ్యుని పుట్టుక చేత పుట్టింది రతనాలు పండే చోట భూమి పులకించిందొక పుణ్యుని పుట్టుక చేత బీద బిక్కి పేదోళ్లను ఏకం చేసి బీద బిక్కి పేదోళ్లను ఏకం చేసి విప్లవాలకే నాంది పలికినాడురా భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా సమతా మమతల రూపం చల్లనయ్యరా మన సుందరయ్యరా భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా. ఇట్లాంటి పాటలే ప్రజలు కోరుకుంటున్నారు, ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే గాయకులు మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఓపికతో మంచి పాటలు వర్ణించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.